ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ర్యాంకుల పేరుతో విద్యార్థులపై శ్రీ చైతన్య, నారాయణ ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మానసిక ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అధిక ఫీజుల పేరుతో విద్యా సంస్థలు విద్యార్థుల పేరెంట్స్పై పెనుభారం మోపుతున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రాష్ట్రంలో విద్యా సంస్థల్లో విద్య గుదిబండగా తయారైందని చెప్పవచ్చు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు, నారాయణ విద్యా సంస్థలు ఏకంగా ఫీజుల దోపిడీ, దాంతోపాటుగా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చి ర్యాంకుల కోసం విద్యార్థులు ఆత్మహత్య పురుగులపై విషయంగా చాలా ప్రమాద గట్టికలుగా మోగిస్తున్న పరిస్థితులు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఆంధ్రప్రదేశ్ కూడా పూర్తిగా శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా ఎక్కడెక్కడ మండలానికి ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళు ఒక పక్క విద్యార్థుల నుంచి ఫీజుల దోపిడీ, ఒక పక్క తల్లిదండ్రులపై కూడా ర్యాంకుల కోసం ఒత్తిడి పిల్లలు కూడా మానసికంగా ఒత్తిడి గురయ్యి వాళ్ళంతా చనిపోతున్న పరిస్థితులు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు కొంతమంది పేరెంట్స్, విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నదని చెప్పండి. అసలు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న తెలంగాణలో కూడా కాన్సెప్ట్ స్కూల్స్ పేరుతో తీసుకొస్తున్నారు. వాళ్ళు కేవలం స్పెషల్ కరికులం పేరుతోని వాళ్ళే బుక్స్ ముద్రిస్తున్నారు. విద్యార్థులపై బాగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిణామాలు ఏ విధంగా చూడవచ్చు? పేరెంట్స్కి సంబంధించినటువంటిది కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి కానీ, ఇది కేవలం చదువులు మాత్రమే కాదు, చదువులోకి వచ్చేసరికి చచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. భవిష్యత్తు జీవితాలను మొత్తం ఆగం చేసేటువంటి దశకు తీసుకొస్తూ ఉన్నారు. ఇటు తల్లిదండ్రులను ఫీజుల పేరుతోని పీల్చి పిప్పి చేసేటువంటి పరిస్థితి ఉంది. అటు విద్యార్థులని మానసిక క్షోభకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. మానసికమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రభుత్వం పెట్టేటువంటి కరికులాన్ని ఎక్కడ కూడా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం పెట్టేటువంటి సిలబస్ ప్రకారం వీళ్ళు స్వచ్ఛందంగానే, వీళ్ళు ప్రభుత్వానికి సంబంధం లేకుండా, ప్రభుత్వం పెట్టే పాఠ్యాంశాలకు, పాఠ్య పుస్తకాలకు సంబంధం లేకుండా వీళ్ళు సపరేట్ కరికులాన్ని ప్రింట్ చేసుకోవడం ద్వారా వీళ్ళు సపరేట్గా కార్పొరేట్ నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు అయితే ప్రత్యేకంగా కరికులం ఫిక్స్ చేసుకొని వేల రూపాయలను వసూలు చేస్తూ దండుకునేటువంటి స్థితి నెలకొంటా ఉంది. వీరు ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు టైమింగ్స్ విషయంలో కానీ ఉదయం 9 గంటల నుంచి మొదలు పెట్టాల్సినటువంటి వాళ్ళు ఈ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నడిపేటువంటి స్థితి నెలకొంటా ఉంటుంది. ఇదే సందర్భంలో విద్యార్థులకు కనీసం తినడానికి ఏదైతే గంటన్నర టైం ప్రభుత్వం కేటాయిస్తుందో వీళ్ళు అరగంట నుంచి 45 నిమిషాలు మాత్రమే కేటాయించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంటర్వెల్ కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంటా ఉంటుంది. వాటర్ ఫెసిలిటీస్ కోసం కొంచెమైనా సరే వీళ్ళు సేద తీరడం కోసం టైం తీసుకోవాల్సినటువంటి స్థితి నుంచి వీళ్ళు వాటర్ తాగడానికి కూడా వాటర్ బాటిల్స్ క్లాస్ రూమ్లో తెచ్చుకోవాలనేటువంటి ఆంక్షలు పెడుతున్నటువంటి స్థితి నెలకొంటా ఉంటుంది. ఇలాంటి మానసిక ఒత్తిడి వల్ల విద్యార్థులందరూ కూడా ఆత్మహత్యల వైపు పురుగొల్పుతున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంటుంది. తక్షణమే ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా దీనిపైన అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. పర్మిషన్స్ లేనటువంటి విద్యా సంస్థల్లో విద్యార్థులు చేరకూడదని చెప్పేసి అధికారులు కేవలం ప్రకటనలకు పరిమితం అవుతా ఉన్నారు. కానీ ఏదైతే జిల్లాలలో నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు పర్మిషన్స్ లేవో అక్కడ బోర్డులు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలాంటి బోర్డులు పెట్టి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం ద్వారా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవేర్నెస్ వచ్చి ఇలాంటి ఆత్మహత్యలు, ఇలాంటి బలవంతపు వసూళ్లకు పాల్పడి బలవంతపు చదువులు ఎక్కించేటువంటి నారాయణ శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సార్, మీరు చెప్పండి బ్రదరు, విద్యా సంస్థల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రధానంగా నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. విద్య పేరుతోని దోపిడీకి గురి చేస్తున్నారు. పిల్లల దగ్గర ఫీజులు, ఎక్స్ట్రా బుక్స్, కరికులం యాక్టివిటీస్ పేరుతోని కూడా విద్యార్థుల్ని కనీసం మానసిక వాళ్ళ ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యలు పురుగుల్పే విధంగా చేస్తున్నారు. మరోపక్క విద్యార్థులకు కనీసం ఆడుకోవడానికి కానీ సమయం కూడా ఇవ్వకుండా ఉదయం నుంచి 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా నిర్బంధ విద్యను ప్రోత్సహిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు రాష్ట్రంలో విద్య అనేది ఒక పెద్ద వ్యాపార సంస్థగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి నిదర్శనం చూసుకుంటే హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన జిల్లాల్లో ఖమ్మం జిల్లా కూడా ఉన్నది. ఇటువంటి జిల్లాల్లో కావచ్చు, హైదరాబాద్ క్యాపిటల్ ఏరియాలో కావచ్చు, విద్యార్థులను వ్యాపారం పేరుతోటి ఈరోజు టెక్నో పేరుతోటి, ఐఐటి ఫౌండేషన్ పేరుతోటి, అదేవిధంగా ఎంసెట్, ఐఐటి, నీట్ లాంటి అనేక పేర్లు, సివిల్ అని చెప్పేసి అనేక తోక పేర్లు తొలగించుకొని ఈరోజు విద్యను వ్యాపారమయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ఒకసారి విద్యా కమిషన్ ప్రకారము, నామ్స్ ప్రకారము రాష్ట్రంలో హైదరాబాద్ నగరం కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, అగ్గిపెట్టెల్లో పుల్లల్లాగా ఒకే బిల్డింగ్లో తీసుకొచ్చి కనీసం వెలుతురు కాదు కదా, కనీసం బయటికి వెళ్ళడానికి ఏమీ తెలియనటువంటి పరిస్థితులు అక్కడ స్కూల్ రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు విద్యాహక్కు చట్టం ఏం చెప్తా ఉంది?
స్కూల్ అనేది ఒక ఇన్ని ఎకరాల్లో ఉండాలని చెప్పేసి చెప్తా ఉంది అకామిడేషన్. కానీ ఎక్కడ కూడా ఇవి పాటించడం లేదు. ఇవేవి జిల్లా అధికారులు తెలియదు అంటే జిల్లా అధికారులు ఆ ప్రైవేట్ విద్యా సంస్థలు కొమ్ముగాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక రకంగా మా ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఈరోజు శ్రీ చైతన్య నారాయణతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నటువంటి కనిపిస్తూ ఉంది. ఆ హార్వెస్ట్ అయితే కావచ్చు, మిగతా ఇతర విద్యా సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఏ రకంగా అంటే ఆ ఏళ్లలో లెక్క పెట్టుకునే వారికి వీళ్ళకి ఫీజు ఎంత వసూలు చేస్తున్నారండి, వేలలో రూపాయలు, లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటి మీద మేము విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నించినా కానీ దాని మీద కలెక్టర్కి కావచ్చు, అదేవిధంగా విద్యార్థి శాఖ అధికారులు కంప్లైంట్లు పెట్టాము. అయినప్పటికీ కూడా ఇది వాళ్ళు చర్యలు చేపట్టలేదు. గత ప్రభుత్వంలో ఇంత చేశాము, మరి ప్రభుత్వం మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం చెప్తా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమిటీ వేసుకున్నాము, దీని మీద చట్టం తీసుకొస్తామని చెప్పి అంటా ఉన్నారు. ఆ చట్టం తీసుకొచ్చేదేమో కానీ అటు విద్యార్థులు చాలామంది, అటు విద్యా తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ తర్వాత ఒక పేరెంట్ తన సంపాదనలో 60-70% ఈరోజు విద్యార్థులు చదువు కేటాయించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు అప్పులు చేసి మరి చాలామంది చెప్పుకోలేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి కారకులు ఎవరు? ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారులు దీనికి ముఖ్య కారణము. ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకొని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఫీజుల నియంత్రణకి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఫీజుల నియంత్రణ చట్టం అమలయ్యేంత వరకు కూడా మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి బ్రదర్, వాస్తవంగా విద్యాశాఖ రూల్స్ ప్రకారం ప్రతి కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, శ్రీ చైతన్య నారాయణ ప్రతి స్కూల్స్లో కూడా స్లిప్ టెస్ట్ల విధానం అసలు రద్దు ఉంది. కానీ మాత్రానికి ప్రతిరోజు ఈ 10th ఇంటర్మీడియట్ పేరుతో ర్యాంకుల పేరుతో ప్రతి శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ విద్యా సంస్థలో ప్రతిరోజు స్లిప్ టెస్టులు పెట్టడం, విద్యార్థుల మార్కులు మీ పిల్లలకి ఇంత వచ్చింది తక్కువ చేయంటూ మాత్రానికి వాళ్ళు వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ పరిణామాలు ఏ విధంగా చూడవచ్చు? ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల మానసిక ఒత్తిడితోటి వాళ్ళ ప్రాణాలతోటి చెలగాడమాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకటి ర్యాంకుల పేరుతోటి విద్యార్థుల్ని మానసిక ఒత్తిడికి గురి చేసి వాళ్ళ ప్రాణాలని కూడా కోల్పోయే సైతంగా ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు ఈరోజు మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఈ ఖమ్మం జిల్లాలో చూసుకుంటే శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఎస్ఆర్ కావచ్చు, లేదంటే హార్వెస్ట్ కావచ్చు, అనేక సంఖ్యలో ఈరోజు ఆత్మహత్యలు నెలకొట్టిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. సంవత్సరంలో దాదాపుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో 4 నుంచి 5 సంఘటనలు జరిగిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాని వెనకాల కారణం చూస్తే విద్యార్థుల్ని ఒత్తిడి చేయడం వల్లనే, పరీక్షల పేరుతోటి, ర్యాంకుల పేరుతోటి వాళ్ళని ఒత్తిడి చేయడం వల్లనే ఈరోజు ఆత్మహత్యలు జరిగిన సంఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న కూడా ఎస్ఆర్ కాలేజీలో ఒక విద్యార్థికి ఇదే రకంగా ఒత్తిడి చేస్తే ఆమె 4 నెలల కింద చనిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. చైతన్యలో కూడా ఎన్జీ క్యాంపస్లో కూడా ఒక విద్యార్థి ఇదే రకంగా పరీక్ష రాయలేని క్రమంలో ర్యాంకు పేరుతోటి ర్యాంకు కొట్టలేని పరిస్థితిలో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. దీన్ని ఇంతగా మేము విద్యార్థి సంఘాలుగా కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా అధికారులు కూడా కనీసం స్పందించిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అధికారులు కేవలం ప్రైవేటు విద్యా సంస్థలకి, బడా కార్పొరేట్ విద్యా సంస్థలకు కూడా కొమ్ముగాసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు పేద విద్యార్థులు చదువుకుంటే వాళ్ళందరూ కూడా ఈ రకంగా నష్టపోతూ ఉంది. కాబట్టి మేము కూడా విద్యార్థి సంఘంగా ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం, ఎవరైతే ఇలాంటి నిబంధనలను ఉల్లంఘించి నడుపుతున్న విద్యా సంస్థలపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి పేద విద్యార్థుల ఆత్మహత్యలకి గురి కావద్దని ప్రభుత్వం రక్షించాలని కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, ఓవరాల్గా చూడవచ్చు శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇతర కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యని నిర్బంధ విద్యగా మార్చి ఉదయం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో బస్సు ఎక్కించిన తర్వాత మళ్ళీ రాత్రి ఇంటికి విద్యార్థి చేరేసరికి మళ్ళీ 7-7:30 అవుతుంది. ఈ దాదాపు ప్రెషర్ కుక్కర్లో పెట్టి విద్యార్థిని ఉడకబెట్టిన విధంగా వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడితో పాటుగా ప్రైవేటు విద్యా సంస్థల్లో కేవలం స్లిప్ టెస్టుల పేరుతోని, మరోపక్క ఫీజుల దోపిడితోని, ఫీజులు కూడా లక్షల్లో దోపిడీ చేస్తున్నారు. లక్షల్లో దోపిడీ చేయడమే కాకుండా ఎక్స్ట్రా కరికులం పేరుతో మాత్రానికి వాళ్ళే సొంతంగా తయారు చేసిన ముద్రించిన పాఠ్యపుస్తకాలను తీసుకురావడం, ఇటు ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలను ఎక్కడా కూడా బోధించిన దాఖలాలు. ఈ విషయంపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు విద్యాశాఖ అధికారులు కానీ ఎక్కడా కూడా విద్యా సంస్థలపై కూడా ఎక్కడా కూడా తనిఖీ చేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి. విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ఖమ్మం.